హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యువరాజ్ కౌశికి చేతికి ఒక ఫైల్ అందిస్తూ, ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చారక్క, ఇందులో సైన్ పెట్టివ్వు అని అంటూ ఉండగా, ఆఫీస్ వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళడం ఏంటి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని కౌశికి అడుగుతుండగా, నువ్వు పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నావని నాకు చెప్పి వెళ్ళిపోయారక్క, నన్ను సంతకాలు పెట్టిమన్నారు, పెట్టక్క అని అనగానే దాత్రి కేదార్లు యువరాజ్ని కమలాకర్ని అనుమానంగా చూస్తుంటారు. వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు అని కేదార్తో దాత్రి అంటూ ఉంటుంది. ఇక సరే ఇవి యువరాజ్ అని అంటూ కౌశిక్కి ఆ ఫైల్ని తీసుకొని సంతకాలు పెట్టేస్తుంది. ఇక చదవబోతూ ఉండగా యువరాజ్ ఇలా అంటుంటాడు కౌశికిని చదవనివ్వకుండా, అక్క నేను ఆల్రెడీ అన్నీ చదివేశానక్క, నువ్వు సంతకాలు పెట్టడమే బ్యాలెన్స్, పెట్టక్క అని అనగానే సరే యువరాజ్ అని అంటూ సంతకాలు పెట్టేస్తుంది కౌశికి. సంతకాలు పెట్టిన తర్వాత జగదాత్రి ఆ కౌశికితో, అలా సంతకాలు పెట్టేశారేంటి వదిన, చూసి సంతకాలు పెట్టాలి కదా, ఆ పేపర్స్లో ఏమున్నాయో చూడాలి కదా అని అంటూ ఉండగా, ఇక అవును కదా అని అనుకుంటూ కౌశికి మళ్ళీ చదవబోతూ ఉండగా, యువరాజ్ ఏంటక్క, నా మీద నీకు నమ్మకం లేదా, నన్ను అనుమానిస్తున్నావా అని అంటుండగా, అటువంటిదేం లేదు, తను చెప్పింది కూడా కరెక్టే కదా అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక యువరాజ్ కమలాకర్తో సైగ చేయడంతో మళ్ళీ కౌశికి ఆ పేపర్స్ని చదవనివ్వకుండా, కమలాకర్ బయటి వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని అవమానిస్తావా కౌశికి, నీ తమ్ముడంటే నీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉండగా, నా తమ్ముడంటే నాకు ఎప్పుడు నమ్మకమే బాబాయ్, యువరాజ్ నా మంచి కోరుకుంటాడని నాకు తెలుసు, అయినా ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళిద్దరూ కూడా మన ఇంటి వాళ్ళే, అయినా కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చదవకుండా ఇచ్చేస్తున్నాను అని అంటూ ఆ ఫైల్ని కౌశికి యువరాజ్కి ఇవ్వగానే కమలాకర్ యువరాజ్ టెన్షన్ రిలీఫ్ అవుతారు. ఇక యువరాజ్ ఆ ఫైల్ని తీసుకొని పక్కకి వెళ్ళగానే కౌశికి, జగదాత్రి, కేదార్లు ముగ్గురు మధుకర్ రూమ్లో వెతకడానికి వెళ్తారు. కౌశిక్కి దాత్రి కేదార్లని తీసుకురావడం చూసిన నిషి, వైజయంతి వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లకుండా ఆపేస్తారు. నీకు పెట్టిన షరతులు గుర్తులేవా అమ్మి, వాళ్ళని ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటుండగా, తను ఇంటి వారసుడని నిరూపించే సాక్ష్యాధారాలు మా నాన్నగారి రూమ్లో ఉన్నాయని కేదార్ చెప్తున్నాడు పిన్ని, అందుకనే నేను తీసుకెళ్తున్నాను, మనం ఇప్పుడు అడ్డుకోవడం కూడా తప్పు, పదండి అంటూ దాత్రి కేదార్లని తీసుకొని కౌశికి మధుకర్ రూమ్ సైడు వెళ్తూ ఉంటుంది. మరోవైపు యువరాజ్ ఎస్ఐకి కాల్ చేసి, మా అక్క సైన్ తీసుకున్నాను పేపర్స్ పైన, మీరు మీ పనిని కానివ్వండి అనగానే, అలాగే సార్, ఇప్పుడే ఆదిలక్ష్మిని అరెస్ట్ చేస్తాం అని అంటూ ఎస్ఐ తన కానిస్టేబుల్స్ని తీసుకొని ఆదిలక్ష్మి ఇంటికి బయలుదేరుతారు. ఇక యువరాజ్ నిషికి కాల్ చేసి, మన ప్లాన్ సక్సెస్ అయింది, ఆదిలక్ష్మిని ఇంకాసేపట్లో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు, నువ్వు దివ్యాంకకి తొందరగా కాల్ చేయి అని నిషికి యువరాజ్ చెప్పగానే, అలాగే యువరాజ్ అని నవ్వుకుంటూ నిషి అటు ఇటు చూసి, దివ్యాంక చెప్పిందంతా గుర్తుందా, అంతా రెడీ అయిందా, బ్రేకింగ్ న్యూస్ రెడీ అయిందా అని అడుగుతుండగా, 5 మినిట్స్ నిసి, 5 మినిట్స్లో బ్రేకింగ్ న్యూస్తో నీ ముందుకు వస్తా అని అంటూ కాల్ కట్ చేస్తుంది దివ్యాంక. ఇక నిషి, వైజయంతి మెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడగానే కమలాకర్ ఒక రివాల్వర్ని పట్టుకొని, కేదార్ కనుక ఇప్పుడు సాక్ష్యాధారాలతో వస్తే వాడిని ఇక్కడే చంపేస్తా అని అంటూ ఉండగా, ఆగు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏదైనా జరిగితే మనదే పూచి అంటారు, దాన్ని లోపల పెట్టు మరిది అని కమలాకర్ని వైజయంతి అనగానే రివాల్వర్ని లోపల పెట్టేస్తాడు కమలాకర్. మరోవైపు దాత్రి కేదార్లు కౌశికి కలిసి మధుకర్ రూమ్లో ఉన్న ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు. కౌశికి, దాత్రి ఒక చోట వెతుకుంటూ ఉండగా కేదార్ మరొక చోట వెతుకుతూ ఉంటాడు. ఇక కేదార్ ఫైల్స్ అన్నీ చూసి ఒక కింది సెల్ఫ్లో ఉన్న ఫైల్స్ని చూడడానికి భయపడుతూ ఉంటాడు. ఇక కౌశికితో దాత్రి ఇలా అంటుంటుంది, మీరు ఇక్కడ చూడండి వదిన, నేను కేదార్ దగ్గర చూసొస్తాను అని అంటూ కేదార్ బాధగా ఉండడం చూసిన దాత్రి, ఏమైంది అని అడుగుతుండగా, ఇన్ని ఫైల్స్ వెతికాను దొరకలేదు, ఈ ఫైల్స్లో మాత్రం ఉంటుందన్న నమ్మకం ఏంటి అని అడుగుతుండగా, సాక్ష్యాధారాలు ఉంటాయన్న నమ్మకమే మనకు ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిసింది కదా,
ఈ ఫైల్స్ కూడా చూసేద్దాం అని ధాత్రి అంటూ ఉంటుంది. ఆ కింది సెల్ఫ్లో ఉన్న ఫైల్స్ని ధాత్రి కేదార్లు చూడబోతూ ఉంటారు. అందులోనే SSMC 1996 అన్న ఫైల్ ఉంటుంది. ఇక కమలాకర్, వైజయంతి, నిషి పైకి వచ్చి లోపలి నుండి ఏమైనా మాటలు వినబడుతున్నాయా అని వినడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి ఏమీ వినబడవు. ఇక దివ్యాంక బ్రేకింగ్ న్యూస్ రెడీ అయింది, ప్లే అవుతుంది అని నిషికి కాల్ చేయగానే నేను కిందికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తాను మామయ్య గారు, మీరు ఇక్కడే ఉండండి అని అనగానే అలాగే అని కమలాకర్ అంటాడు. ఇక నేను కిచెన్లో ఉంటాను అనుమానం రాకుండా అని అంటూ వైజయంతి కూడా వెళ్ళిపోతుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ కాగానే కమలాకర్ కౌశికి దగ్గరికి వచ్చి అమ్మా కౌశికి, మీ అత్తయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట అనగానే టెన్షన్గా తన చేతిలో ఉన్న ఫైల్స్ని కింద పడేసి కిందికి పరుగు తీస్తుంది కౌశికి. మీరు కూడా వెళ్ళండమ్మా అని ధాత్రి కేదార్లను కమలాకర్ అనగానే వాళ్ళు కూడా కిందికి పరిగెపెడతారు. ఇక కమలాకర్ కూడా వాళ్ళతో పాటు కిందికి వస్తారు. ఇక బ్రేకింగ్ న్యూస్ ఇలా ప్లే అవుతూ ఉంటుంది. పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కౌశికి గారి కూతురు కీర్తి కిడ్నాప్ మర్డర్ కేసులో ఆదిలక్ష్మి గారి అరెస్ట్. అత్తగారని కూడా చూడకుండా అత్తగారి పైన కేసు పెట్టిన కౌశికి అని ప్లే అవుతూ ఉండగా షాక్ అవుతూ ఉంటుంది కౌశికి. నేను కేసు పెట్టడం ఏంటి, అసలు ఇదంతా ఎలా జరిగింది అని కౌశికి అంటూ ఉంటుంది. ఏ కోడలైనా కూతుర్ని కిడ్నాప్ చేస్తే ఊరుకుంటుందా? అయినా కౌశికి గారు గ్రేట్ అని కొందరు, ఆదిలక్ష్మి అలా మనవరాల్ని కిడ్నాప్ చేయడం తప్పు అని ఇంకొందరు టీవీల్లో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అత్తయ్య గారిని విడిపిస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇంతలో కమలాకర్ వైజయంతికి సైగ చేయడంతో వైజయంతి మధుకర్ రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతూ అక్కడ ఖాళీ దగ్గర పడున్న SSMC 1996 అన్న ఫైల్ తీసి అందులో ఉన్న సుధాకర్ సుహాసినిల మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాధపడుతూనే ఆ సర్టిఫికేట్ని తన కొంగులో దాచుకొని రూమ్ నుండి బయటికి వస్తుంది వైజయంతి వచ్చి మళ్ళీ కౌశికిని పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, ఇప్పుడు నీపై అందరూ ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్తే ఏమైనా అంటారు అని అంటుండగా లేదు నేను వెళ్తాను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక ధాత్రి కేదార్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు కౌశికి. లేదు, మిమ్మల్ని అన్నయ్య అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది, వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది ధాత్రి కౌశికిని. ఇంతలో సురేష్ వచ్చి అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉండడం చూసి బ్రేకింగ్ న్యూస్ చూసి అపార్థం చేసుకుంటాడు కౌశికిని. ఇక కౌశికి లేదు నాకేం తెలీదు సురేష్, నేనేం కేసు పెట్టలేదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు అని అంటూ కౌశికి అంటూ ఉండగా వైజయంతి అందులో తప్పేముందమ్మా, ఆమె తప్పుడు చేసింది కాబట్టి నువ్వు కేసు పెట్టావు, అయినా సురేష్ నువ్వు కూడా జర్నలిస్టు కదా, నీ భార్య ఇంత మంచి పని చేసినందుకు నువ్వు గ్రేట్గా ఫీల్ అవ్వాలి అని అంటూ ఉంటుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు సురేష్. ఇక నేను వెళ్ళి అత్తయ్యని విడిపిస్తాను అని అంటూ ఉండగా అవసరం లేదు, మా అమ్మపై కేసు పెట్టి అరెస్ట్ చేపించావు కదా, నాకు అది చాలు, నేను వెళ్ళి మా అమ్మని విడిపించుకుంటాను అని అంటూ కోపంగా బయటికి వచ్చేస్తాడు. ఇక మళ్ళీ కౌశికి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉండగా నిషి వైజయంతి ఆపుతూ ఉండగా ధాత్రి మళ్ళీ వద్దు వదిన మనం వెళ్దాం, అన్నయ్య మిమ్మల్ని అపార్థం చేసుకుండా మనం చూసుకోవాలి, అత్తయ్య గారిని మనం విడిపించాలి అని ధాత్రి కౌశికి సపోర్ట్ ఇస్తూ బయటికి బయలుదేరుతాడు. ఇక సురేష్ స్కూటీ స్టార్ట్ అవ్వక అక్కడే నిలబడి ఉంటాడు. నిషి మాత్రం ఇదంతా ఆలోచిస్తూ అన్నయ్యలో నింపాల్సిన కోపాన్ని నింపాం, ఇక వదిన కాపురం కూలడం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది. ఇక వైజయంతి ఆ సర్టిఫికెట్ని ఏం చేస్తుంది, నాశనం చేస్తుందా? ఇక కౌశికిని అపార్థం చేసుకున్న సురేష్కి ధాత్రి కేదార్లు ఏ విధంగా నచ్చజెప్పగలరు? ఆదిలక్ష్మిని కౌశికి బయటికి తీసుకొస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.